జనగామ జిల్లా కాంగ్రెస్ నేతల వర్గ పోరు తారాస్థాయికి చేరింది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగపురి రాజలింగం కుమారుడు కిరణ్ కుమార్ గౌడ్ మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఎల్ఓసి చెక్కుల పంపిణీకి జనగామ ఆర్&బి గెస్ట్ హౌస్ లో నాగపురి కిరణ్ కుమార్ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. డీసీసీ అధ్యక్షుడికి సమాచారం ఇవ్వకుండా ఎలా ఎల్ఓసి చెక్కులు పంపిణీ చేస్తారని వాగ్వాదానికి దిగారు. కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న కిరణ్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని వాగ్వాదానికి దిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. గొడవ మరింత పెరిగే పరిస్థితుల్లో రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. అయితే ఎవరిని లెక్క చేయకుండానే కిరణ్ కుమార్ చెక్కుల పంపిణీ కొనసాగించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల మధ్య గొడవకు గల కారణాలు ఏంటంటారు? అంటే ఎలక్షన్ టైం నుంచి కూడా జనగామ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వర్గపోరు అంటే అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా ఇది కొనసాగుతూ వస్తుంది. ఇటీవలి కాలంలో మరింత ముదిరినట్టుగా ఇది ఒక వివాదం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఉన్న కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే పనిచేసినటువంటి నాగపురి రాజలింగం కుమారుడు కిరణ్ కుమార్ గౌడ్ మధ్య వర్గపోరు అయితే కొనసాగుతుంది. మొదట్లో కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి అదేవిధంగా నాగపూరి రాజలింగం మధ్య వివాదం అయితే కొనసాగింది. వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బక్కుమనే స్థాయికి వివాదము, వాళ్ళ మధ్య గొడవలు వెళ్ళిన సందర్భము చూసాము. గతంలో ఏదైతే 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ వివాదాలు చాలా స్థాయికి చేరిన సందర్భంగా కూడా చూసాము. తాజాగా మనం చూసినట్టయితే జనగామ నియోజకవర్గానికి సంబంధించి నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్ అదేవిధంగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇద్దరి మధ్య కూడా వర్గపోరు తారా స్థాయికి చేరి కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఈ వివాదం అంతా కూడా ఎల్ఓసి చెక్కుల చుట్టూ మనకు తిరుగుతున్నట్లుగా కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కొద్ది రోజులుగా జనగామ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎల్ఓసి చెక్కుల పంపిణీకి సంబంధించి నాగపూరి కిరణ్ కుమార్ గౌడ్ ఇతను కొంచెం ఆ చెక్కులను పంపిణీ చేసేందుకు వీటి విషయంలో అతను ముందడుగు కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోని డిసిసి అధ్యక్షుడికి తెలియకుండా నువ్వు ఎలా చేస్తావు అన్నటువంటి అంశం అయితే తెర మీదకి వస్తా ఉంది. ఈ క్రమంలోనే డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి సంబంధం లేకుండా ఎలా ఎల్ఓసి చెక్కులు పంపిణీ చేస్తామన్నటువంటి అంశంలో కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి అదేవిధంగా ఎవరైతే ఏదైతే నాగపూరి రాజలింగం కుమారుడు కిరణ్ కుమార్ గౌడ్ మధ్య వివాదం చోటు చేసుకుంది. అతన్ని ఈ చెక్కులు పంపిణీ చేయడానికి వచ్చినటువంటి నాగపూరి కిరణ్ ను డిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గం అడ్డుకోవడం ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య కూడా తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒకరినొకరు దోచుకోవడంతో మరింత ఘర్షణ వాతావరణం అయితే అక్కడ కనిపించింది. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు రెండు వర్గాలను కూడా చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భం కనిపించింది. ముఖ్యంగా అంటే మీరు ఎంత అడ్డుకున్నా కూడా ఈ చెక్కులను నేను తీసుకొచ్చాను, నా ద్వారానే వచ్చాయన్నటువంటి అంశానికి స్టిక్ అయినటువంటి కిరణ్ కుమార్ గౌడ్ అక్కడ ఉన్నటువంటి ఆ చెక్కులను పంపిణీ చేసే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే మరొకసారి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి వర్గీయులంతా కూడా అడ్డుకోవడానికి ముందుకొచ్చిన సందర్భం కనిపించింది. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ ఉన్నటువంటి నాగపూరి కిరణ్ కుమార్ ను అక్కడ నుండి పోలీసులు పంపివేసిన సందర్భంగా ఇది గత అసెంబ్లీ ఎన్నికల నుంచి కూడా ఈ వివాదం కొనసాగుతూ వస్తుంది. ఏదైతే నాగపూరి రాజలింగం గౌడ్ అదేవిధంగా అక్కడ పనిచేసినటువంటి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి ఓ వ్యక్తి ఇద్దరు ఒక వర్గంగా, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి మరో వర్గంగా పనిచేస్తున్న క్రమంలో ఈ మధ్య కాలంలో ఏదైతే నాగపూరి రాజలింగం కుమారుడు కిరణ్ కుమార్ గౌడ్ కూడా యాక్టివ్ అవుతున్న సందర్భంలో మరొకసారి ఇక్కడ వివాదాలు అయితే వర్గపోరు అయితే బయటపడతా ఉంది. ఇవాళ ఆ వర్గపోరు తారాస్థాయికి వెళ్ళింది. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.